ముత్తుకూరు మండల కేంద్రంలోని 1వ సచివాలయంలో సర్పంచ్ బూదూరు లక్ష్మి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముత్తుకూరు పంచాయతీలో జరిగిన పనులకు తనతో బలవంతంగా సంతకాలు పెట్టించారని, వైస్ సర్పంచ్ అనితారెడ్డి లక్ష్మణ్ రెడ్డి తనను ఎస్టీ మహిళ కావడంతో తక్కువగా చూశారని ఆమె ఆరోపించారు. పంచాయతీ బుక్కులు చూసేందుకు కూడా ఒప్పుకునేవారు కాదన్నారు. పెద్దవారితో ఎందుకని సెక్రటరీ చక్రం వెంకటేశ్వర్లు తనతో చెప్పినట్లుగా ఆమె తెలిపారు. వైసీపీ నాయకులు కొందరు చేసిన పనులలో నన్ను ఇరికించేందుకు చూశారని ఆమె ఆరోపించారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, తనపై వచ్చిన ఆరోపణల్లో మనస్తాపం చెంది వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో వార్డు మెంబర్ శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి నాతో పాటు కావిడి అనిత రెడ్డి గారు, చక్రం వెంకటేశ్వర్లు గారు పనిచేసేవాళ్ళు. ఏ విషయంలో కూడా నాకు ఒక్క మాట అనేది కూడా నాకు తెలియనిపోకుండా వాళ్ళు ఇష్టంగానే వాళ్ళు చేసేవారు. కనీసం ఏదైనా ఒక విషయంలో నేను మాట్లాడాలి అనుకున్నా కూడా నా చేతిలో నుంచి బుక్కులు కూడా వాళ్ళు లాగేసుకునేవాళ్ళు. నేను ఏదైనా అడిగితే నీకేం తెలుసు, నీకేం తెలిస్తే నువ్వు మాట్లాడుతున్నావు, నీకేం సంబంధం ఉంది, అసలు మేము ఏదైనా మాట్లాడాలంటే మేము పైన ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడుకొని ఏ విషయాలైనా మేము చేస్తాము, నీకేం సంబంధం ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతవరకు ఉండాల్సిందని అంతవరకే నువ్వు ఉండు అని నన్ను అడుగుతా వచ్చారు వాళ్ళు. అనిత మేడం గారు, చక్రం గారు, వాళ్ళు చక్రం వెంకటేశ్వర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఆ మాట అడిగారు. ఇంటి పన్ను ఫైల్ నా చేతిలో ఉన్నప్పటికి కూడా అది నేనేదో ఎక్కువ చదువుకోవాలా, ఒక 5వ తరగతి వరకు నేను చదువుకున్నా, నేను చూసే అధికారం కూడా నాకు లేదు అన్నారు వాళ్ళు. నేను చదువుతుంటే నిలవన అనిత మేడం గారు నిలవన బుక్ తీసుకొని పక్కన పెట్టేసి నువ్వేంది అసలు చదివేది, నువ్వు ఎందుకు చదువుతున్నావు అని నన్ను ప్రశ్నించేవాళ్ళు. వాళ్ళు అసలు ప్రతి ఒక్క విషయంలో అన్నా చెప్పాలి అంటే అంత విధిగా వాళ్ళు చేశారు నన్ను. ఏ సంతకం మీద కానీ ఏ పిల్లల మీద కానీ నీకేం సంబంధం ఉంటే నువ్వు అడుగుతున్నావు, మేము చెప్పినట్టు నువ్వు చేయాలి అని ఇదే నన్ను ప్రశ్నించేవాళ్ళు. అసలు ఏం సార్ ఈ విధంగా వీళ్ళు చూస్తే ఇలా మాట్లాడుతున్నాను చెప్పి చక్రం సార్తో ఎన్నోసార్లు నేను ఈ విధంగా చెప్పిన వాళ్ళు అసలు ఏది స్పందన అనేది కూడా లేదు ఆయనకు కూడా. కానీ ఆయన ఏమంటారు, ఏముందమ్మా నేనేం చేసేది, పై వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు మనం అదే విధంగా ఆ ప్రకారంగానే మనం చేయాలా అని అడుగుతూ వచ్చారు నన్ను. ఇంకా ఇప్పుడు చూస్తే ఎవరికి ఎన్నెన్ని లక్షలు ఇచ్చున్నారో కూడా నాకు ప్రూఫ్తో సహా నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో పలానా మనిషికి ఇన్ని లక్షలు, పలానా వాళ్ళకి ఇన్ని లక్షలు అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీటిలన్నిటికి కూడా నేను తెలిసి అంటే అన్ని బిల్లుల మీద సంతకాలు పెట్టి నేను తెలిసినట్టుగా నేను చెప్పాలి అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నన్ను బాగా చాలా మానసికంగా కూడా బాధలు పెడుతున్నారు. నేను ఒక ఎస్టీ మహిళను, నాకు అసలు ఏం తెలియదు, అసలు ఏ విధంగా అలా మాట్లాడుతున్నారు అసలు నన్ను. అసలు ఒత్తిడికి అసలు నన్ను ఏదో కొట్టించేస్తారంట, నన్ను ఏదో చేసేస్తారంట, ఇలాంటి మాటలు కూడా నేను ఏదైనా మాట్లాడితే మీ ఇంటి మీదకి రౌడీలు పంపిస్తాను, మనుషులు పెట్టి కొట్టిస్తాను, మిమ్మల్ని కేసులో ఇరికిస్తాను అని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అనిత వాళ్ళు అసలు ఒక మా కాలనీలో వార్డు నెంబరు సుజాత ఉంటే ఆమె చేత కూడా నన్ను మనుషులు పెట్టి అంటే ఎస్టీ అంటే ఒకటిగా అది ఉంటుంది కదా, వాళ్ళ చేత కూడా మనుషులు పెట్టి కొట్టించాలని ప్రయత్నాలు కూడా చేశారు నన్ను. ఈ మాటకి కారణం ఎవరంటే నాకు చక్రం సారే నాకు ఈ మాట చెప్పారు, ఎవరో చెప్పలా. మిమ్మల్ని వాళ్ళు చాలా విధానంగా మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని బాధలు పెట్టాలని చూస్తున్నారమ్మా అని కూడా చెప్తున్నారు. చక్రం సారే చెప్తున్నారు ఈ విషయాలన్నీ నాకు. దేనికంటే వాళ్ళు చెప్పినట్టు నేను వినట్లేదంట, వాళ్ళ ఇంటికి నేను పోవట్లేదంట, వాళ్ళు చెప్పినట్టుగా ఉండి వాళ్ళ ఇంట్లో అది పనులు చేసుకుంటా నేను ఉండలేదని, నేను నా ఇష్టంగా నేను ఉంటున్నానని వాళ్ళు బాధ. అది కూడా నేను ఒక వైసీపీ తరఫున నేను నిలబడి ఉన్నా. 2021 నుంచి నేను వైసీపీ తరఫు నుంచి నేను నిలబడి ఉన్నా. అయినా కూడా ఒక ఎస్టీ అమ్మాయి మనము సర్పంచ్గా అమ్మాయిని పెట్టాము, ఆ అమ్మాయి ఏ విధంగా ఉన్నది ఎట్టున్నది అని ఒక్క ధైర్యం అనే వాళ్ళు నాకు ఒక్క మాట చెప్పేవాళ్ళు కూడా లేకుండా ఉన్నారు ఈ పార్టీలో. ఒక ఎస్టీ అమ్మాయిని అసలు చాలు కూడా లేకుండా నన్ను ఇంత ఇదిగా మానసికంగా నన్ను బాధలు పెడుతున్నారు కూడా. అందుకనే నేను వైసీపీ
వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు నన్ను నా బాధ ఆలకించి